మా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సాంఘిక సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ హాస్టల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా దుప్పట్లు, రగ్గులు, నైట్ డ్రెస్సులు, షూ షూలు కూడా ఇచ్చారు. ప్లస్ నైట్ డ్రెస్సులు ఇచ్చారు. అన్ని ఐటమ్స్ విద్యాప్రతినిధులు పిలిచి ఇది కూడా పోషణ చేయండి అని చెప్పని ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా మళ్ళీ బెడ్లు కూడా ఇస్తామని చెప్పని కూడా చెప్పి ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేసాం. ఇవన్నీ మళ్ళీ వాటర్ ప్లాంట్లు, పిఎం మధ్య వాటర్ ప్లాంట్ ఇచ్చాము. మళ్ళీ సిసి కెమెరాలు ఇచ్చారు, గేటెస్ ఇచ్చారు, గేటెస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్లేట్లు ఇలాంటివి కూడా అన్ని కూడా సప్లై చేస్తున్నారు. ఈ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు వాడు పెట్టుకుంటున్న ప్రభుత్వం వాడు పిల్లలందరికీ హాస్పిటల్ కాదు, మంచి మంచి డ్రెస్ వేసుకోవాలి, వేసుకోవాలి. అక్కడ పిల్లలతో పాటు కూడా విద్య కాండాలని ప్రభుత్వం వారు ఈ సౌకర్యాలు మన గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చారండి. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. పబ్లిక్ హెల్త్ పర్ఫెక్షన్ లో కూడా వాళ్ళు కూడా హాస్టల్ అని చూసి తల్లిదండ్రులు సమావేశం పెట్టినప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అందరూ కూడా బాగుండే హాస్టల్స్ అని మంచిగా కొన్ని పాజిటివ్ పర్ఫెక్షన్ లో వాళ్ళకి హాస్టల్ అన్ని కూడా బాగుండేది అని చెప్పని తెలియజేస్తున్నారు. రేపల్లో మొత్తం ఎన్ని హాస్టల్స్ ఉన్నాయండి? రేపల్ల పరిధిలో 8 హాస్టల్ ఉన్నాయండి. రేపల్లోని 5 హాస్టల్లో, బాపట్లలో 3 హాస్టల్, మొత్తం 8 హాస్టల్లో 4 హాస్టల్ కాలేజ్ హాస్టల్, 4 ప్రీ మెట్రిక్ హాస్టల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 4 ఉండి, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 4. సార్ వాళ్ళకి ఇచ్చే మెనూ ఏంటి అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు? మెనూ ప్రతిరోజు ఉదయం టిఫిన్ పెడతామండి. టిఫిన్, పాలు, కోడిగుడ్డు ఇస్తాం, అరటి పండు ఇస్తాం. మరలా చికెన్ 3 సార్లు, చిన్నపిల్లలకి అయితే 3 సార్లు పెడతాం, కాలేజీ పిల్లలకి అయితే 2 సార్లు ఇస్తాం. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం అన్ని కూడా ఇస్తున్నాం. ఇప్పుడు సార్ రేషన్ బియ్యం ఏమిస్తారు? రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తుంది గవర్నమెంట్. సన్న బియ్యం ఇస్తుంది. ఆ సన్న బియ్యం వల్ల పిల్లలు చాలా ఆనందంగా అన్నం బాగా తింటున్నారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చి ఆ దొడ్డు బియ్యం కావాలి, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది. సన్న బియ్యం వచ్చి పిల్లలు చాలా బాగా తింటున్నారు, చాలా బాగా. మొత్తం టోటల్ గా ఎంతమంది మెంబర్స్ ఉంటారు సార్ పిల్లలు, విద్యార్థులు? ఈ సంవత్సరం మాకు 800 మంది గాను 600 మంది చేరారండి. ఇంకా జరుగుతున్నాయి అడ్మిషన్స్. ఈ సంవత్సరం అన్ని హాస్టల్లో కూడా 100 మంది చేయడానికి మేము మా స్టాఫ్ తిరుగుతున్నారు, క్యాంపెయిన్ తిరుగుతున్నారు. ఈ సంవత్సరం 800 మంది పిల్లలు చేయడానికి టార్గెట్ పెడుతున్నాం.